జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అసలు గొప్ప మందిరం సాక్షాత్కారం అవుతోంది. దాని గురించి ఎంతో అద్భుతమైన పాజిటివ్ న్యూస్. వెతికి చూసిన భూతద్దం వెతికి చూసినా కూడా పాజిటివ్ న్యూస్ కనపడిన రోజుల నుంచి అంతా రామం అయిపోయినటువంటి ఈ సిచ్యువేషన్లోకి వచ్చాం మనం. మీ అనుభవం ఏంటి, మీ అనుభూతి ఏంటి? మాటలు రావట్లేదు సాయి. అన్నిటికంటే భావోద్వేగం నింపిన అంశం ఏంటంటే 140 కోట్ల మందికి ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి రాముడి పాదాలకు నమస్కరిస్తుంటే తట్టుకోలేకపోయారు. ఈ దేశంలో ఒక ప్రధాని సోమనాథ్ ఆలయానికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంటే వెళ్ళొద్దని శాసించినటువంటి ప్రధాని మనం చూసాము. రాముడికి ముందర సాష్టాంగ ప్రణామం చేస్తున్నటువంటి ప్రధాని కూడా ఈరోజు మనం చూసాం. మనం ఈ దేశము రాముడి యొక్క బాటలో నడుస్తుంది, రామ రాజ్యం వస్తుంది అని కాంక్షించేటువంటి యావత్ ప్రజానికానికి అందరికీ కూడాను శ్రీరామచంద్రుల వారు అక్కడ వచ్చారు. అక్కడ ప్రధాని సాష్టాంగ ప్రణామం చేసి నమస్కరించడం అన్నది ఒక గొప్ప పెద్ద చారిత్రక ఘటన అన్నది విషయం అందరికీ తెలిసిందే. 500 సంవత్సరాల నుంచి ఎంతో మంది, లక్షలాది మంది అక్కడ మళ్ళీ భవ్యమైన రామ మందిరం వస్తుంది అని నమ్మకంతో పోరాటం చేసి బలిదానం ఇచ్చారు. బహుశా మనం కూడా వాళ్ళలో ఒక రై ఉండి తీరుతామని నేను త్రికరణ శుద్ధిగా భావిస్తున్నాను. ఎందుకంటే లేకపోతే ఇటువంటి చారిత్రక ఘటన జరుగుతున్నప్పుడు మనం బతికి ఉండవు. మనం ఎప్పుడో 100 సంవత్సరాల ముందర మనం పుట్టుంటేనో 200 సంవత్సరాల ముందర పుట్టుంటేనో ఇది జరుగుండేది కాదు. కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. అంతటి దివ్యమైనటువంటి ఒక ఘటన, చారిత్రక ఘటన మనం చూడగలుగుతున్నామంటే మనం ఎంత పుణ్యం చేసుకున్నాము అని చెప్పి నేను మురిసిపోతున్నాను. నిజం 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 అయినా సార్ నిజం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.